హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు. అలాగే ఒకవేళ ఈ జాబ్ కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ ద్వారా క్లర్క్, అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎల్డీ స్టెనో, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క వేకెంట్ చొప్పున ఫిల్ చేస్తున్నారు. అలాగే రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ని కేటగరైజ్ చేశారనమాట. సో ఎల్డీ స్టెన్ వచ్చేసి ఎస్సీ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్లో అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎల్డీ స్టెన్కి సంబంధించి, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా టైపింగ్ సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేయండి. అలాగే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మాత్రం క్లియర్గా చూసినట్లయితే ఎస్ఎస్సి పాస్ లేదా ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అడుగుతూ వీరికి కూడా టైప్ రైటింగ్ సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా భర్తీ చేస్తున్న 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్స్తోనే భర్తీ చేస్తున్నారు. అలాగే ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారు. 31/10/2025 నాటికి ఈ యొక్క ఏజ్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్కి, 10 ఇయర్స్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫీజు అయితే ఏం మెన్షన్ చేయలేదు, అప్లికేషన్ ఫీజు అయితే లేదన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించి. అలాగే అప్లికేషన్తో పాటుగా మనం ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా అటెస్టెడ్ కాపీస్ని అప్లికేషన్తో పాటుగా పెట్టి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి అప్లికేషన్ సంబంధించినటువంటి ఫార్మాట్ అంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా ఇందాక చూపించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి ఈ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవచ్చు, అంటే బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయడానికి మనం ముందుగా ఒక ఎన్వలప్ కవర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్లో అప్లికేషన్తో పాటు చూపించిన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మీద మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా రాసి అప్లికేషన్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా సెండ్ చేసుకోవాలనుకుంటేనేమో ఈ యొక్క అడ్రస్ ద్వారా మనం అప్లికేషన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ చూసినట్లయితే డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మీడియేషన్ సెంటర్, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్, కర్నూలు అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించుకోవచ్చు. బై హ్యాండ్ ద్వారా ఇవ్వాలనుకుంటే ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది మీడియేషన్ సెంటర్, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, కోర్ట్ కాంప్లెక్స్, కర్నూలు అనేటువంటి ఈ అడ్రస్లో కూడా మనం క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే 15/11/2025 సాయంత్రం 5 గంటల వరకు కూడా లాస్ట్ డేట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి కర్నూలు జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు వచ్చేసి ఎల్డీ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, అలాగే రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందంటే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.